రక్షణ సేన అధినేత కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ పార్టీ పేరు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ పేరు టీఆర్ఎస్ కొనసాగించాలని కోరుతూ కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ పేరు లేకుండా పార్టీ పేరు ఉండాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీగా కవిత భర్త అనిల్ను నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇదిగే కవిత తన పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం పేరు పైన మాత్రం ఇప్పటివరకు సెంట్రల్ ఏసీఐ సంబంధించిన దాని పేరు కూడా కవిత పేరు పార్టీ పేరు మార్చుకోవాలంటూ కూడా ఇప్పటివరకు సూచించింది. దీనిపైన కూడా ఢిల్లీ హైకోర్టు కూడా కవిత ఆశ్రయించిందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఆ పేరు కోసం కూడా నిన్న హైకోర్టులో కూడా పిటిషన్ వేశారని చెప్పుకోవచ్చు. ఇవాళ దానికి సంబంధించిన విచారణ కూడా జరిగింది. కవితకు సంబంధించిన మాత్రం తన పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా కవిత భర్త అనిల్ ఉన్నారు. పార్టీ పేరుకు సంబంధించినందుకు మాత్రం టీఆర్ఎస్ కొనసాగించాలని చెప్పేసి కూడా కవిత తరఫున న్యాయవాదులు మాత్రం వాదనలు కూడా వినిపించిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ టీఆర్ఎస్ పేరు లేకుండా పార్టీ ఉండాలని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టు ఇప్పటివరకు సూచనలు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ సూచనల పేర్లకు సంబంధించినంత వరకు మాత్రం గతంలో ఏవైతే 5 పేర్లు ఇచ్చారో పేర్లను కూడా ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు కూడా అడిగిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సంబంధించి సిమిలర్ గా ఉన్న పేరు కాకుండా మరో పేరుకు పెట్టుకోవాలని చెప్పి కూడా ఢిల్లీ హైకోర్టు కూడా సూచనలు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఆ పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఎన్నికల కమిషన్ కు కూడా ఏదైతే పార్టీ పేరు నమోదు చేసుకున్న సంబంధం మాత్రం 5 పేర్లను కూడా కవిత ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. అందులో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి, ఈ 5 పేర్లకు సంబంధించిన దాని పేరు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో కూడా కవిత ఇచ్చింది. అందులో తెలంగాణ రక్షణ సేన పేరుతో కూడా తెలంగాణలో మాత్రం కార్యక్రమాలు కూడా కవిత ఇప్పటివరకే చేస్తుంది. ఇప్పటివరకే ఢిల్లీ హైకోర్టు సూచనల మేరకు మాత్రం కవిత అడుగులు ఏ విధంగా వేయబోతున్నారు, కొత్త పేర్లకు సంబంధించిన దాని పేరు కూడా ఎలాంటి పేర్లు కూడా తీసుకోబోతున్నారు అనే దాని పేరు కూడా ఇప్పటివరకే ఆఫీస్ అయితే రేపుతుంది. ఇప్పటివరకు కవిత కార్యాలయం ఈ అంశం పేరు కూడా ఇంకా స్పందించలేదని చెప్పుకోవచ్చు. కవిత పార్టీకి సంబంధించిన మాత్రం ఏప్రిల్ 25 తేదీన మునిరాబాద్ వేదికగా కూడా కవిత కొత్త పార్టీని కూడా తెలంగాణ రాష్ట్ర సేనను కూడా ప్రకటించే గతంలో ప్రకటించిన తర్వాత ఏప్రిల్ 28 తేదీన 3 రోజుల వ్యవధిలోనే తెలంగాణ రక్షణ సేనగా కూడా ప్రాథమికంగా నోటిఫికేషన్ కూడా ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే 3 రోజుల వ్యవధిలోనే తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన దాని పేరు కూడా పేరు మార్చడం పట్ల కూడా విమర్శలు కూడా వెల్లువెత్తిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు ఈసీ అభ్యంతరాలు కూడా నివేదించిన నేపథ్యంలో మాత్రం ఢిల్లీ హైకోర్టు కూడా కవిత ఇప్పటివరకు ఆశ్రయించింది. కాబట్టి హైకోర్టు సూచనకు మాత్రం కవిత పార్టీకి సంబంధించిన దాని పేరు కూడా కొత్త పేర్లను ఏమి పెట్టుకోబోతుంది అనే దాని పేరు కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.